వెల్కమ్ టు ఐ న్యూస్. మన దేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని అభివృద్ధిలో భాగంగా, కొన్ని విచిత్రంగా. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం అదొక మహాయజ్ఞం. భూసేకరణ, అనుమతులు, నిధులు, అబ్బో పెద్ద తలనొప్పి. అయితే కొన్నిసార్లు ఈ తలనొప్పులు ఏ స్థాయికి వెళ్తాయంటే వినే వాళ్ళకు కూడా నవ్వు ఆగదు. అవును, మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. మరి ఒక్క రోడ్డు మధ్యలో చెట్లు. మీరు విన్నది నిజమే. రోడ్డు మధ్యలో చెట్లు పెట్టి చుట్టూ రోడ్డేసిన మహా అద్భుతం. ఎక్కడో అడవుల్లో కాదు, అక్షరాల బీహార్లో. అది కూడా 100 కోట్ల ప్రాజెక్టులో. అభివృద్ధి అంటారు, కానీ ఇదేలాంటి అభివృద్ధి అని సామాన్యుడు అడిగే ప్రశ్న. ఈ విచిత్రానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కామెడీ ఏంటి తెలుసుకుందాం పదండి. బీహార్లోని పట్నా టు గయా ప్రధాన రహదారి. ఇది 7.48 కిలోమీటర్ల మేర విస్తరణ జరుగుతోంది. దీనికి ఖర్చు 100 కోట్లు. 100 కోట్లంటే చిన్న మాట కాదు కదా. దేశాభివృద్ధికి, ప్రజల సౌకర్యానికి చేస్తున్న గొప్ప పని. కానీ ఈ ప్రాజెక్టులో ఒక మహా అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా జరగని ఒక వింతను బీహార్ అధికారులు సృష్టించారు. జహానాబాద్ దగ్గర రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంటే మధ్యలో కొన్ని భారీ చెట్లు అడ్డుగా వచ్చాయట. వెంటనే అధికారులు ఏం చేశారు? అయ్యో, ఈ చెట్లను తీసేస్తే పర్యావరణానికి నష్టం కదా అని ఆలోచించారేమో. అందుకే అటవీ శాఖకు అనుమతి కోసం ఉత్తరం రాశారు. సార్, ఈ చెట్లను తీయాలి, రోడ్లు విస్తరిస్తున్నాం అని వినయంగా అడిగారు. అటవీ శాఖ వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకుంటారా? తొలగించడమా? కుదరదు. మీరు ఒక్క చెట్టు తీస్తే దానికి బదులుగా 14 హెక్టార్ల అటవీ భూమిని పెంచాలి. మాకు పరిహారంగా భూమి ఇవ్వండి, అప్పుడే ఆలోచిస్తాం అని ఖరాఖండిగా చెప్పారు. అంటే ఒక రోడ్డు ప్రాజెక్టు కోసం ఏకంగా 14 హెక్టార్ల అడవిని పెంచాలి. ఇక చూడండి, ఒక పక్క రోడ్డు పనులు ఆగితే ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. అటవీ శాఖ వాళ్ళు తగ్గేదలే అంటున్నారు. ఏం చేయాలి? మన అధికారులు ఏం చేశారో తెలుసా? ఆ చెట్లను అడ్డు తొలగించకుండా వాటి చుట్టూ నుంచే రోడ్డు వేసుకుంటూ వెళ్లారు. అవును, అక్షరాల రోడ్డు మధ్యలో చెట్లు. ఇది నిజంగానే ఒక కొత్త రకమైన అభివృద్ధి నమూనా. ఎక్కడైనా రోడ్లపై ట్రాఫిక్ జాములు చూసి ఉంటాం, కానీ రోడ్డు మధ్యలో చెట్ల వల్ల ట్రాఫిక్ జాములు చూడాలంటే బీహార్కి రావాలి అనిపిస్తుంది కదా. ఈ వింత రోడ్డు చూసి ప్రజలు విస్తుపోయారు. రాత్రిపూట ప్రయాణం చేసే వాళ్ల పరిస్థితి ఏంటి? వేగంగా వెళ్లే వాహనదారులకు ఈ చెట్లు కనిపించకపోతే ప్రమాదాలు జరగవా? అసలు 100 కోట్ల ప్రాజెక్టుకి ముందుగానే ప్లానింగ్ లేదా? ఒక శాఖకు మరో శాఖకు మధ్య సమన్వయం లేకపోతే జరిగే నష్టం ఇదే. పర్యావరణ పరిరక్షణ ముఖ్యమే, కానీ దానికి ఒక మార్గం ఉంటుంది. ఇలా రోడ్డు మధ్యలో చెట్లను వదిలేయడం వల్ల పర్యావరణానికి ఏం మేలు జరుగుతుంది? భవిష్యత్తులో ఈ చెట్లు పెరిగి రోడ్డును ఇంకా ఆక్రమిస్తే పరిస్థితి ఏంటి? నిజంగా ఇది అభివృద్ధి అంటారు, కానీ అదో రకం అనే డైలాగ్కి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఏదేమైనా బీహార్ అధికారులు ప్రపంచానికి ఒక కొత్త రకమైన గ్రీన్ రోడ్డును పరిచయం చేశారు. విడ్డూరం కాకపోతే మరేంటి అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.